ఎడ్యుకేషన్ కౌన్సిలర్ సంతోష్ ఎస్ఎస్వి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్, సో ఫైనల్లీ మెయిన్ పార్ట్ జేఈ దాని గురించి కూడా చాలా మందికి రోడ్ మ్యాప్ ఐడియా లేదు. సో ఇప్పుడు ఒకసారి సో మాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు దట్ మా జేఈ మెయిన్ స్కోర్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అండ్ టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్స్. సో జేఈకి స్ట్రాటజీ వెరీ సింపుల్. ఫస్ట్లీ జేఈలో 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఒకటేమో జనవరి అటెంప్ట్ ఉంటుంది, ఒకటేమో ఏప్రిల్లో అటెంప్ట్ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ 2. సో స్టూడెంట్స్ ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అటెంప్ట్ లోపల అట్లీస్ట్ ఒక 60 to 70% ఆఫ్ ద సిలబస్ అనేది కవర్ చేయాలి. నేను చెప్పినట్టు హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ అనేవి ఉంటాయి. ఆ హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ కవర్ చేసుకోవాలి జేఈ మెయిన్స్ 1 ముందర. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అగైన్ ఎంసెట్ లాగానే సేమ్ థింగ్, స్టూడెంట్స్ ఏంటంటే అనాలిసిస్ చేయట్లేదు, అంటే ఎక్కడ మార్క్స్ పోతున్నాయి. జేఈలో ఇంకోటి ఏంటంటే డిసడ్వాంటేజ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంటే గెసెస్ కొట్టలేరు ఎంసెట్లో చేసినట్టు. సో జేఈలో ఏం చేయాలంటే ఎక్కడ క్వశ్చన్స్ మిస్టేక్స్ అవుతున్నాయి, యాక్యురసీ ఎలా ఉంది, అటెంప్ట్స్ చూసుకోవాలి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు, యాక్యురసీ అంటే ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేయగలిగారు అవుట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్. సపోజ్ ఒక సబ్జెక్ట్లో 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు, దాంట్లో 5 కరెక్ట్, అంటే 50% యాక్యురసీ అనమాట. ఈ యాక్యురసీ అనేది 80 to 85% ఉండాలి, అప్పుడు వాళ్ళ స్కోర్ అనేది స్కోర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఏం చేయాల్సిన స్కోరు 180 to 200 రావాలి, అంటే 60 మార్క్స్ పర్ సబ్జెక్ట్. అంటే 15 క్వశ్చన్లు చేస్తే చాలు ఒక్కొక్క సబ్జెక్ట్లో, 15 out of 25. సో ఈ 15 క్వశ్చన్స్ ఈ హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ నుంచి చేయాలి. సో 3 సబ్జెక్ట్స్లో వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే వాళ్ళ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏంటి. జనరల్లీ మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే జేఈ మోడరేట్ పేపర్ ఇస్తున్నారు, మ్యాథ్స్ కెమిస్ట్రీ స్కోర్ చేయొచ్చు ఎక్కువ. సో మ్యాథ్స్లోను కెమిస్ట్రీలోనూ వాళ్ళు ఇంకా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి స్కోర్. 15 బేర్ మినిమం అటెంప్ట్ చేసి, ఇప్పుడు కెమిస్ట్రీ ఈజీ వచ్చింది అనుకోండి, కెమిస్ట్రీలో 18 to 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అలా చేస్తే దే విల్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో రాలేదనుకోండి, మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ రాకపోయినా కానీ ఫస్ట్ అటెంప్ట్లో చేసిన మిస్టేక్స్ నుంచి లెర్న్ చేసుకుని సెకండ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది స్కోర్. సో అలా చేయొచ్చు స్టూడెంట్స్. సో వాళ్ళు అగైన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే ఈ యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే మనకు ఓన్లీ 3-4 months ఉంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ థరోగా చేస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేస్తూ ఉండాలి, అది అనలైజ్ చేయాలి. సో నాకు ఇది విన్న తర్వాత నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చేసారు. లైక్ ఎలా అంటే 7th పబ్లిక్ తెలీదు, ఒక ఫియర్ ఉండేది. సో ఆ భయాన్ని వాళ్ళు ఒక్కొక్క పిన్ టు పిన్ చెప్పినప్పుడు ఇంతేనా, తర్వాత 10th ఇంటర్ అంటే మనం మూలాలు మర్చిపోదని పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో, సో బేసిక్స్ అవి మర్చిపోయి స్టూడెంట్స్ ప్రెషర్ తీసుకోవడం. మీరు అన్నట్టు 15 ఈచ్ సబ్జెక్ట్ లో మనం కవర్ చేయడం వల్ల ఆబ్వియస్లీ క్వాలిఫై అయిపోతున్నారు, కానీ ఇక్కడ గెస్ట్ చేసి ఎప్పుడైతే రాంగ్ ఆన్సర్స్ పెట్టడం వల్ల కట్ ఆఫ్స్ వచ్చేస్తున్నాయి. సో నిజంగానే ఇట్లా ఒక రోడ్ మ్యాప్ ప్లానింగ్, ఒక విజన్ తోటి వెళ్తే ప్రతి స్టూడెంట్ కూడా జేఈ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే సక్సెస్ అనేది చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ మీ సక్సెస్ ని ఇంకా ఈజీ చేయడానికి మేము నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఏ చాప్టర్స్, ఏ లెసన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ లెసన్స్ మీద ఎక్కువ వెయిటేజ్ ఉంది అనేది అన్ని కూడా డీటెయిల్స్ గా చెప్పడం జరుగుతుంది. సో until then stay tuned to Social Post Edu Hub. Thank you so much, sir. Thank you, sir.